తోటపల్లి గూడూరు మండలం ముంగలదొరువు గ్రామానికి చెందిన గుడిపాటి నటరాజ పిత్రార్జిత ఇంటి స్థల వివాదంపై గ్రామస్తుడు నీళ్ల శివశంకర్ స్పందించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ నటరాజు కుటుంబానికి చెందిన ఇంటి స్థలం విషయంలో జరిగిన ఘటనపై అధికారులు సమగ్ర విచారణ నిర్వహించి బాధితుడికి న్యాయం చెయ్యాలని కోరారు. శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం గుడిపాటి నటరాజ కుటుంబానికి పూర్వీకుల నుంచి సంక్రమించిన 36 అంకణాల ఇంటి స్థలం గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా వారి ఆధీనంలో ఉంది. ఆ స్థలంలో 1990లో నిర్మించిన ఇల్లు శిథిలావస్థకు చేరుకోవడంతో ఇటీవల కొత్త ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే ఇంటి నిర్మాణ పనులు కొనసాగుతున్న సమయంలో పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేయడంతో స్థలానికి సంబంధించిన వివాదం వెలుగులోకొచ్చిందన్నారు. లేఅవుట్ అభివృద్ధి పేరుతో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పబ్లిక్ పర్పస్ కోసం కేటాయించాల్సిన భూమికి బదులుగా నటరాజకు చెందిన స్థలాన్ని పంచాయతీ పేరుతో రిజిస్టర్ చేశారనే ఆరోపణలున్నాయని పేర్కొన్నారు. నటరాజ వద్ద ఇంటి పన్ను రసీదులు, విద్యుత్ బిల్లులు, ఇతర పాత రికార్డులు వంటి ఆధారాలున్నప్పటికీ పూర్తిస్థాయి విచారణ జరపకుండా నోటీసులు ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. ఈ వ్యవహారంలో నిజనిజాలు వెలికితీసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆస్తులనే లక్ష్యంగా చేసుకుని నకిలీ పత్రాలు, ఫోర్జరీ సంతకాలతో భూములను కబ్జా చేసేవారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని శివకుమార్ కోరారు. గుడిపాటి నటరాజుకు చెందిన పిత్రార్జిత ఆస్తిని రక్షించి న్యాయం చేయడంతో పాటు ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన ప్రస్తుతం గ్రామంలో చర్చనీయాంశంగా మారిందని, బాధితుడికి న్యాయం జరగాలని గ్రామస్తులు కోరుతున్నారని నీళ్ల శివకుమార్ తెలిపారు. నా పేరు శివకుమారు, మాది ముంగలదొరువు గ్రామం. ఇక్కడ ఏంటంటే మా మామగారిని కొంచెం కౌస్తుభం లేఅవుట్లో ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎప్పటి నుంచో ఇక్కడ నివాసమే ఉన్నారు. వీళ్ళ తాతలు ముత్తాతలు కాంచి ఉన్నారు. కానీ వీళ్ళు ఇంటి పన్ను అన్నీ వీళ్ళు కాడే ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే కౌస్తుభంలో మాకు దారి కావాలని అడిగి అక్రమంగా మేము ఈయనని చెప్పే లోపల ఈ ఇంటి పేరుని సర్వే నెంబర్ మార్చేసి వాళ్ళ పేరు మీద రాసేసుకున్నారు. రాసుకున్న కానించి నోటీసు పంచాయతీ సెక్రటరీకి గిఫ్ట్ కింద అంటే దానాదర్పంగా ఇచ్చేశారనమాట. ఇచ్చేసి ఆ మేడం వచ్చి నోటీస్ తీసుకోలేదని అతికిచ్చేసి వెళ్ళింది. ఆ నోటీసులు ఏముందంటే మీ కాడైతే ఏమైతే ఉన్నాయి ప్రూఫ్స్ అవి తీసుకొని రండి అని చెప్పింది. సరే మేము ఒకరోజు ఆలోచించుకొని ఇంటి పన్ను, కరెంటు బిల్లు అవి తీసుకొని ఇచ్చేసి వచ్చిన తర్వాత ఇంకా ఆ మేడం గారు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు, మేము వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. వీళ్ళు ఏంటంటే ఖాళీ చేయండి, ఇది మా భూమి అని చెప్తున్నారు. ఇది కామ్రేడ్స్ అండి. మాది తోటపల్లి మండలం ముంగలదొరువు అగ్రహారం గ్రామం. మా తాతల కాలం నుంచి మేము ఇక్కడ 3 తరాలుగా 89 సంవత్సరాల నుంచి మంగళ పని చేసుకుంటూ జీవిస్తున్నాము. మా తాత కట్టిన ఇల్లు చిన్నగా ఉంటే పడిపోతుంటే కట్టుకున్నాము. ఇక్కడ మేము నివసిస్తూ ఉన్నాము. అది మా గ్రామ ప్రజలకు మొత్తానికి తెలుసు. మా ఇంటి వైపున దక్షిణ వైపున పొలాలు కొని మా ఇంటి దారికి ఇవ్వమని అడిగినారు. మేము ఇవ్వలేదు. అందుకని వాళ్ళు సర్వే నెంబర్ వేరేగా సృష్టించి ఆమలూరు పంచాయతీ కార్యదర్శి వీళ్ళందరూ కలిసి మాకు నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్కి మేము రిప్లై ఇచ్చాము. తర్వాత ఇంకొకవరకు మళ్ళీ వాళ్ళు మన కాడికి రాలేదు. కాబట్టి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. No matter the noise outside, enjoy the quiet inside. With noise-cancelling windows from Asahi System Windows. Please subscribe SS News AP.